అందరికీ నమస్తే అండి. బెండకాయ దప్పడం చేసుకుందాం ఈరోజు మనం. తెల్ల బెండకాయలు ఇవి వెనకట కాలం నుంచి వస్తున్న తెల్ల బెండకాయలు. ఇవి హైబ్రిడ్ కావు. ఈ బెండకాయలు ఫ్రై అయినా పులుసైనా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు కొంచెం చింతపండు, కొంచెం శనగపిండి, ఈ ఒక 4-5 ఎల్లిపాయలు, కొంచెం అల్లం ముక్క, ఒక 10 గాల మిరియాలు, ఇవి 3 కలిపి దంచుకోవాలి. దంచి పక్కన పెట్టేసుకొని గిన్నె పెట్టుకొని నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి 4-5 కట్ చేసుకొని ఉల్లిగడ్డ ఒక చిన్నది కట్ చేసుకొని ఇవన్నీ వేసి పోపుకేసి మంచిగా కొంచెం కల్యమాకు ఎక్కువగానే వేసేసి కల్యమాకు, ఈ అల్లం, ఈ ఎల్లిపాయలు, మిరియాలు ఇవన్నీ గోలాక బెండకాయ ముక్కలు కూడా వేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేయాలి. ఇది జిగురు జిగురు ఉండదు. ఇవి ఫ్రై అయినాక ఈ చింతపండు రసం తీసి పోసుకొని అందులోకి కారపొడి, ఉప్పు, కొంచెం కొత్తిమీర పొడి ఇవన్నీ వేసేసి ఒక్క మసిలినాక ఈ శనగపిండి అయినా సరే బియ్యం పిండి అయినా సరే అది మీ ఇష్టం, ఏ పిండి ఉంటే ఆ పిండి కొంచెం శనగపిండి నీళ్ళల్లో వేసి కలుపుకొని మనం వేసామనుకోండి దప్పడం మరీ రుచి పెరుగుతుంది, చిక్కదనం వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెనకటి నాటి దప్పడం ఇది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక మసులుతుంది చూడండి, కమ్మటి వాసన వస్తుంది ఇల్లంతా. మీరు తినండి, కడుపు నిండా హాయిగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ వర్షాకాల సీజన్లో ఇలా ఈ దప్పడం చేసి తింటుంటే రుచి చాలా బాగుంటుంది. 2 ముద్దలు ఎక్కువనే తింటాం కానీ తక్కువ తినం. ఈ దప్పడము